ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రెజర్ లేదు, ఏమీ లేదు. ఫ్రీగా ఉంది. మన పని మనం చేసుకుంటాం. ఒకరి కాళ్ళు పట్టుకునేది లేదు. చాలా బాగా అనిపించింది నాకు. ప్రతిరోజు పొలం వెళ్ళడానికి ఒక్కొక్కసారి మోటివేషన్ రాదనమాట. అది ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి హాబీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పని లేని టైంలో పొలంకి వెళ్ళడం అంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. ఇలాంటి హాబీ ఒకటి లింక్ అయితే మనకి టాస్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే కనీసం వీడియో చేయాలన్నా ఇదన్నా ఉంటుంది కాబట్టి. హాయ్, వెల్కమ్ టు మీ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మై లైఫ్, ఎపిసోడ్ నెంబర్ 4. ఈరోజు టాస్క్ ఏంటంటే, మొన్న పైమళ్ళలో విత్తనాలు చల్లలేదని చెప్పాను కదా, ఇప్పుడు అది కూడా విత్తనాలు చల్లేసాను. లైట్గా మొలకలు వచ్చినాయని మా అమ్మ చెప్పింది. ఒకసారి అవి చూసొద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. మొన్న జల్లిన విత్తనాలని చూడడానికని వచ్చాను, మొలకలు ఎంతవరకు వచ్చాయని. అండ్ మొన్న పై 3 మళ్ళు జల్లేదని చెప్పాను కదా, అవి కూడా ఆల్మోస్ట్ జల్లేసాను. జల్లేసిన తర్వాత లక్కీగా వర్షం పడింది. అంటే మామూలుగా వర్షం పడుతుందని న్యూస్లో చెప్తుంటే ఇంకా ఒకరోజు ముందే నేను జల్లాను విత్తనాలు. లక్కీగా నెక్స్ట్ డే వర్షం అయితే పడింది, కానీ ఇంకా ఇవి మొలకలు రాలేదు. మనం జల్లిన ఈ 4-5 మళ్ళు మట్టుకు వర్షం పడక ముందే మొలకలు వచ్చినాయి. లక్కీగా మన పొలం ఏంటంటే అందరికన్నా కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళందరూ కొంచెం నీళ్ళ కోసమని తవ్వించారు, మనం తవ్వించలేదు. అందుకనే మన దాంట్లో నీళ్ళు అయితే నిలబడవు. మొక్కలు మనం జల్లిన ఈ 3 మళ్ళు ప్లస్ పై 2 మళ్ళు మాత్రం బాగానే వచ్చినాయి, 1 ఇంచ్ వరకు. ఇవి అంతకుముందు జల్లాం కాబట్టి ఇంకా బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 2 ఇంచ్ దాకా పెరిగిపోయినాయి అనమాట. ఈ 2 మళ్ళు వచ్చేసి పిల్లి మిశ్ర జల్లామన్నమాట. ఇవి కూడా మొలకలు వచ్చేసాయి. ఆ పై మడి వచ్చేసి జీలక జల్లాము. దీనికన్నా అది ఒక 3-4 డేస్ ముందు జల్లామన్నమాట. దీనికన్నా బాగా వచ్చాయి అవి. మన వీడియోలో చూసింది ఈ 3 మళ్ళు అనమాట. ఇవి మొలకలు బాగా వచ్చాయి. చెట్టు కూడా కొంచెం బాగా హైట్ పెరిగిందనమాట. ఈ 4 మళ్ళు వచ్చేసి లేట్గా జల్లామన్నమాట. కింద ఉన్న 5 మళ్ళ వరకు పైప్ లైన్ లేకుండా వాటర్తో తడిచిపోతుంది. పైన ఉన్న 2 మళ్ళకి మాత్రం పైప్ లైన్ ఖచ్చితంగా కావాలి. నేను ఇంకా పైప్ లైన్ తీసుకోలేదు. ఈ లోపు లక్కీగా వర్షం పడడంతో అవి తడిసిపోయింది అనమాట. అలాగో తడిసిపోయింది కదా అని చెప్పి ఇంకా నేను విత్తనాలు జల్లేసాను. అవి ఇంకా మొలకలు రాలేదు. అండ్ ప్యాడీ ఫార్మింగ్ అనేది పెద్ద కొత్త ఏం కాదు, అందరూ ఎప్పటి నుంచో చేస్తుందే. నేనెందుకు ఈ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నానంటే జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంటే నాకు ఇది కొత్త, నేను ఎప్పుడు చేయలేదు వ్యవసాయం అనేది. రీసెంట్గా మేము బోర్ వేసిన తర్వాత వ్యవసాయం చేద్దాం అనిపించింది. నాకు కాదు, మా అమ్మగారికి అనిపించింది. మా అమ్మగారికి అనిపించిన క్రమంలో ఆవిడ వ్యవసాయం చేస్తుంది. ఈలోపు మందు కట్టలు ఏమన్నా కావాలన్నా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలన్నా నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడిని. ఆవిడకి హెల్ప్ కూడా చేస్తూ ఉండేవాడిని. బట్ ఈ గ్యాప్లో ఏమైందంటే, అది చేసే క్రమంలో నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రెజర్ లేదు, ఏమీ లేదు. ఫ్రీగా ఉంది. మన పని మనం చేసుకుంటాం. ఒకరి కాళ్ళు పట్టుకునేది లేదు. చాలా బాగా అనిపించింది నాకు. దట్టు మన పని మనం చేసుకుంటంలో నాకు బాధ్యత కనపడింది. ఎందుకంటే పక్క వాళ్ళు పని చేసేటప్పుడు ఆ టాస్క్ ఎలా పూర్తి చేయాలనే ఆలోచించేవాడిని.
వేరే మా పొలంలో పనికి వచ్చేసరికి కూలోళ్ళని పెడితే డబ్బులు అవుతాయి కాబట్టి వాళ్ళతో పాటు నేను దిగి చేయడం, చేసిన పని పర్ఫెక్ట్గా చేయడం, కొంచెం చేసినా కానీ ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగాయి. ఎందుకంటే ఇదివరకు పని అంటే పారిపోయేవాడిని, లేకపోతే ఎంత త్వరగా షార్ట్ కట్స్లో చేసేయాలన్న ఇది ఉండేది. ఒక పనిని లాంగ్ టర్మ్లో మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఎలా చేయాలనే విషయాలు నాకు ఇదివరకు అర్థమయ్యేవి కాదు. కానీ వన్స్ నాకు ఫార్మింగ్ మొదలుపెట్టిన తర్వాత చాలా బాగా అర్థమయ్యాయి. అందుకని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. బేసిక్గా ప్యాడీ ఫీల్డ్ అనేది అందరికీ తెలిసిందే మన ఆంధ్రాలో. ఇదేమీ కొత్త కాదు, వింత కాదు, జస్ట్ నాకు కొత్త అంతే. అండ్ ఈ యూట్యూబ్ వీడియోస్ ఎందుకంటే ఇదొక హాబీ లాంటిది అనమాట. ప్రతిరోజు పొలం వెళ్ళడానికి ఒక్కొక్కసారి మోటివేషన్ రాదనమాట. అది ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి హాబీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పని లేని టైంలో పొలంకి వెళ్ళడం అంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది. అంటే డైలీ కాకపోయినా ఎక్కడో ఒక చోట చిరాకైతే వస్తుంది, ఏం వెళ్తాంలే అన్నట్టు. ఇలాంటి హాబీ ఒకటి లింక్ అయితే మనకి టాస్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే కనీసం వీడియో చేయాలన్నా ఇదన్నా ఉంటుంది కాబట్టి కనీసం దానికోసమని ఇది నేను ట్రై చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా యూట్యూబ్ అనేది ఒక డైరీ లాగా కూడా యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే మన మన పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి ఒకవేళ మనం ఏమైనా క్రియేట్ చేసి దాచుకుందాం అనుకున్నా కానీ దాన్ని మళ్ళీ మనం చూస్తామో లేదో తెలియదు. అది మన హార్డ్ డిస్క్లో వేస్ట్గా అలా పడిపోయి అలా ఉంటుంది. అందుకనే చిన్న చిన్న మూమెంట్స్ని ఇలా రికార్డ్ చేసుకుని కొద్దిగా ఎడిట్ చేసి పెట్టుకుంటే యూట్యూబ్ అనేది ఫ్రీ యాక్సెస్ కదా. జస్ట్ మన టైం లైన్ ప్రకారం అప్లోడ్ చేసిన దానికి ఎలా అయితే కావాలో అలాగా కింద నుంచి పైకి డేట్ వైజ్గా వచ్చేస్తుంది. మనం ర్యాండమ్గా ఎప్పుడు పిక్ చేసుకుని చూడాలన్నా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఈ యూట్యూబ్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మనకి పబ్లిక్గా పోస్ట్ చేయడం ఇష్టం లేకపోతే మనం ప్రైవేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు నేను అదే చేశాను. ఈ వీడియోస్ అన్ని పబ్లిక్లో పెడతానో లేదో కూడా నాకు తెలీదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీట్ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.